నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ మహిళా బిల్లులు రాబోతున్నాయి. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. లోక్సభ సీట్ల పెంపు విధానంపై ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్పై అభ్యంతరాలు చెబుతూ ప్రధానమంత్రికి రేవంత్ రెడ్డి ఒక లేఖ రాశారు. విపక్షాలతో చర్చించి హైబ్రిడ్ మోడల్ పాటించాలంటున్నారు. ఆర్థిక ప్రగతి, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలంటూ రేవంత్ రెడ్డి ఒక కొత్త ప్రతిపాదనకు తెరలేపారు. డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ ఢిల్లీలో జరిగేటువంటి ఇండి కూటమి భేటీకి సీఎం రేవంత్ హాజరు కాబోతున్నారు. లోక్సభ స్థానాలను 850కి పెంచాలన్నది కేంద్రం నిర్ణయం. అయితే జనాభా కారణంగా దక్షిణాది రాష్ట్రాలు ప్రభావితం కావద్దని వాస్తవానికి 2001లో డీలిమిటేషన్ వాయిదా వేయడం జరిగింది. అయితే 25 ఏళ్ల తర్వాత జనాభా పెరిగింది. దానికి అనుగుణంగా పార్లమెంటు సీట్ల సంఖ్యను ఖచ్చితంగా పెంచాల్సింది. అయితే పార్లమెంట్లో ఇప్పుడున్నటువంటి ఆయా రాష్ట్రాల ఎంపీల శాతానికి సమానంగా సీట్లను పెంచితే కనుక తమిళనాడు లాంటి రాష్ట్రాలపైన ప్రభావం ఉండదు. కానీ అలా కాకుండా మరో 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేయడం కరెక్టేనా అన్నదానిపైన ఇంతవరకు స్పష్టత అయితే రావడం లేదు. సో ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్ని లక్షల మందికి సేవ చేయగలడు? చాలా నియోజకవర్గాల్లో దాదాపు 15 లక్షల మందికి ఒక ఎంపీ ఉంటారు. ఇది సరైనది ఎట్లా అవుతుంది అన్నటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 25 ఏళ్ల పాటు వాయిదా వేయాలంటూ గతంలో రేవంత్ రెడ్డి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఒకవేళ తప్పనిసరి చేయాల్సి వస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాలకు లోక్సభ స్థానాల్లో 33% వాటా ఉండేలా చూడాలన్నారు. ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతిని పాటించాలన్నారు. సో దక్షిణాది ప్రాంతాలకు ఒక రకమైనటువంటి భయంలోకి వెళ్ళిపోయారు, ఒక ఆందోళన పిలుపునిస్తారు. గతంలోనే స్టాలిన్ ఆధ్వర్యంలో దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రులంతా కూడా భేటీ అయ్యారు డీలిమిటేషన్కి సంబంధించి.